హాయ్ పిల్లలు, ఎండాకాలం వచ్చేసింది, వీవిఎస్ లేదే అని బాధపడుతున్నారా? మీ అందరి కోసం మేము ఆన్లైన్ వీవిఎస్ ప్రోగ్రామ్ని ప్రణాళిక చేశాం. ప్రతిరోజు మీరు ఎంచక్క ఈ యొక్క చక్కటి పాటలు, చక్కటి కథలు, పప్పెట్ షో, ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు చక్కగా చూడవచ్చు. దేవుని యొక్క కృప మన మీద ఉంది. ఈ యొక్క వీబిఎస్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అంశం వచ్చేసి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పగింపవలెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనం చేసే ప్రతి పనికి కూడా దేవునికి మనం ఒక రోజున లెక్క అప్పచెప్పాలి. దానికి సంబంధించినటువంటి విషయాలు మనం ప్రతిరోజు నేర్చుకోబోతున్నాం. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క వీబిఎస్ ప్రోగ్రాం మీరు తప్పకుండా చూస్తారు కదా. ఈ సమయంలో మన యొక్క డోర్నకల్ డైసిస్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మన ప్రియతమ తండ్రి గారు ద రైట్ రెవరెండ్ డాక్టర్ వాడపల్లి ప్రసాదరావు తండ్రి గారు ప్రార్థన చేయగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరం తల పంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, మీ వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినం నుంచి డోర్నకల్ ప్రత్యక్ష మండలంలోని సండే స్కూల్ విద్యార్థుల కొరకు వేసవి కాలపు బైబిల్ తరగతి శిక్షణ ప్రారంభిస్తుండగా మీరు దీవించమని, చిన్నారులందరినీ ప్రభు దీవించి వారు చక్కటి బైబిల్ అంశాలు తెలుసుకొని వారి జీవితాన్ని క్రమపరుచుకొని భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధ్యక్ష మండల సండే స్కూల్ కన్వీనర్ రెవరెండ్ పి. చార్లెస్ సురేంద్ర బాబు దీవించండి. ఆయన ఆధ్వర్యంలో జరిగించబడే కార్యక్రమాలు ప్రతి పాస్టరేట్లు జరిగించబడి నేను నా మహిమార్థము చిన్నారుల యొక్క భవిష్యత్తు ఉన్నతమైన స్థితి రావడానికి మార్గాన్ని అనుగ్రహించని ప్రార్థిస్తున్నాము. సదాకాలం నీ కరుణ, ఆశీర్వాదం మా చిన్నారులందరూ దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరిట డోర్నకల్ అధ్యక్ష మండల వీవిఎస్ తరగతులను ప్రారంభించున్నాం. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన చిన్నారులందరికీ యేసు ప్రభు నామం పేరిట ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మన దేవుడు మిమ్మల్ని అందరూ దీవించాలని, మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన అధ్యక్ష మండల సండే స్కూల్ కార్యదర్శి గారు రెవరెండ్ చార్లెస్ సురేంద్ర బాబు గారు నిర్వహిస్తున్నటువంటి ఈ వీబిఎస్ తరగతులన్నింటినీ ప్రతి స్టేట్లో నిర్వహించి దేవుని మహిమపరచుకోవాలని కోరుతున్నాను. ఈసారి మీకు ఇవ్వబడిన అంశము ప్రతి వాడు తమ తమ లెక్క అప్పచెప్పాలను. మనమందరం కూడా ఏదో ఒక రోజున దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క అప్పచెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకుంటామో వారి జీవితాల్లో దేవుడు ఉంటాడు. దేవుడు వారిని కనికరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి ఇష్మాయేలు దేవుని సన్నిధిలో ఎదగలేదు. ఇస్సాకు దేవుని సన్నిధిలో ఎదిగాడు. కాబట్టి దేవుడు ఇస్సాకు సంతానాన్ని బహుగా దీవించాడు. యాకోబు కుమారులు 12 మందిలో యోసేపు దేవుని భయభక్తులు ఎదిగాడు, మిగిలిన వారు ఎదగలేదు. అందువల్ల వారు కోపోద్రికులై యోసేపు పగబెట్టాడు. అయినా సరే దేవుడు యోసేపుని హెచ్చించాడు. అందుకనే దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి విమోచన పొంది బయటకు వచ్చిన తర్వాత వారికి ద్వితీయోపదేశకాండము తెలియజేస్తూ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. మీ పిల్లలకు నా మాటలు భాష్యం వల్ల ఉండాలన్నాడు. వారు నిద్రించినా
ప్రయాణం చేస్తున్నా, ఖాళీగా కూర్చున్నా, ఏ సందర్భంలో అయినా నా మాటలు వారి నోట్లో ఉండాలి. వారి పెద్దవారైనప్పుడు మార్గాన్ని తొలగిపోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా చిన్నారులకు నేర్పించాల్సిన బాధ్యత మీకున్నదని దేవుడని యెహోవా మోషేకు తెలియజేశాడు. మనందరికీ తెలుగు సామెత, మొక్కయి వంగని మానవి వంగన అంటారు. చిన్నప్పుడే మనం మన బిడ్డలకి దేవుని అందరి భయభక్తులు నేర్పించకపోతే, దేవుని గురించిన విషయాలు నేర్పించకపోతే, నీతి సూక్తులు నేర్పించకపోతే, నీతిమత మార్గాన్ని తెలియచేయకపోతే వారి పెద్దవాళ్ళు అయిన తర్వాత దుర్మార్గులు అవుతారు. దుర్మార్గులు అయినప్పుడు సమాజం వారిని మెచ్చుకోదు. వారు ఎక్కడికి వెళ్ళిన అవమానం ఉంటుంది కాబట్టి వారు సమాజంలో జీవించడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. సమాజం కొనియాడిన స్థలంలో ఏ వ్యక్తి కూడా రాణించలేడు, జీవించలేడు. అందుకొరకని మన పిల్లలు సమాజంలో రాణించాలన్నా, జీవించాలన్నా, దీవించబడాలన్నా, వారి మనుగడ సాఫీగా కొనసాగాలన్నా వారందరూ కూడా దేవుని అందరి భయభక్తులతో జీవించినప్పుడు వారికి సమాజంలో గొప్ప స్థానం లభిస్తుంది. అందుకుగాను మన బిడ్డలకి దేవుని గురించిన విషయాలు కూలంకుషంగా తెలియచేయాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఎఫెసీ సంఘానికి తెలియజేసిన విషయాలలో చిన్నపిల్లల గురించి తెలియజేస్తున్నాడు. మీ పిల్లలు దేవుని భయభక్తులోను శిక్షణలోను వారిని పెంచండి అన్నాడు. అలాగే పేతురు గారు కూడా పిల్లలకి మీరు దేవుని యందు భయభక్తులు నేర్పించండి. వారికి పాలవలే వారికి మొదట దేవుని వాక్యం నేర్పించి ఆ తర్వాత పెద్దవారు అయ్యేటప్పటికీ దేవుని మార్గం తరవకుండా చేయమన్నాడు. సామెతల గ్రంథంలో కూడా సొలొమోను రాజు చెప్తాడు, బాలుడు నడవలసిన మార్గం నేర్పించుము, వాడి పెద్దవాడైనప్పుడు తొలగిపోడని. ఇన్ని సూత్రాలు మనం చెప్పినప్పుడు ఇవన్నీ మనం వినిపించుకోకుండా మన పిల్లల దైవభక్తులు పెంచకపోతే నష్టం మనకే వాటిల్తుంది. అందుకని మన పిల్లల విషయంలో మొట్టమొదట తల్లిదండ్రులు, దేవతల్లిదండ్రులు కూడా దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనగా బాప్టిస్ట్ సమయంలో వాగ్దానం చేస్తారు, మీరు పిల్లల్ని క్రైస్తవ భక్తి విశ్వాసంలో పెంచుతామని. క్రైస్తవ భక్తి విశ్వాసంలో పెంచడానికి వారు నిరాకరించినప్పుడు, వారి పట్ల చిరుచూపు చూపించి వారు పట్టించుకున్నప్పుడు ఈ పిల్లలు మార్గాన్ని తప్పుతారు కనుక దేవుని మార్గం తప్పినట్టు దృష్టిలో అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు, దేవతల్లిదండ్రులు కూడా ఈ దేవుని మార్గాన్ని విడిచిపెట్టే బిడ్డల విషయం లెక్క అప్పచెప్పాలి. అందుకే పౌలు గారి మాట్లాడాడు, ప్రతి వాడు కూడా తమ తమ లెక్క అప్పచెప్పలను. అలాగే పిల్లలు కూడా కొంత వయసు వచ్చాక 15-16 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉంటుంది కాబట్టి వారు కూడా దేవుని మార్గం నడుచుకోకపోతే వారు తిరిగి పునఃపరిశీలన చేసుకొని దేవుని మార్గం నడవడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడకుండా దుష్ట మార్గం అనుసరించినట్లయితే వారు కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. క్రైస్తవ విశ్వాసం ప్రకారం చిన్నవారైనా పెద్దవారైనా ఏ వయసు వారైనా సరే వారి వారి సమయం ఆసన్నమైనప్పుడు దేవునికి ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాల్సిన వారే ఉన్నాము. ఆ లెక్క అప్పచెప్పినప్పుడు మన యొక్క మార్గము దేవుని ఎదుట సరైనదైతే మన నిత్యత్వం ఉంటుంది. మనం సదాకాలం దేవునితో ఉంటాము, సదాకాలం దేవుని ఆదరించుకుంటాం. ఎప్పుడైతే మనం నీతిమంతులను తొలగిపోతామో మనము అగ్నిగుండంలో ఉండాలా, అక్కడ ఏడుస్తుండాలి, పళ్ళు కొరుకుతూ ఉండాలి. సమాజం అంతా కూడా వారిని యేసునిచ్చే రీతిగా ఆ జీవితంగా. ఎందుకంటే మనకు యేసు ప్రభువు ఉదాహరణ చెప్పారు. ఒక గ్రామంలో ధనవంతుడున్నాడు, అదే ధనవంతుని ఎదుట పేదవాడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు చనిపోయాడు, అతను ఊరు బయట పాతిపెట్టారు. లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చాన్ని తీసుకెళ్ళాయి. లాజరేమో అబ్రహాములో ఆనుకుని కూర్చున్నాడు, ధనవంతుడేమో అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. మరి అగ్నిగుండంలో ఏడుస్తున్నటువంటి ధనవంతులు లాజరు చూసి, ఒక నీటి బొట్టు నా నోట్లు వేస్తే నా దాహం తిరుగుతుంది, ఒక నీటి బొట్టు ఏమంటే లాజరు నిరాకరించాడు.
ఎందుకంటే లాజరును చూసినప్పుడల్లా ధనవంతుడు భూలోకం నవ్వుకున్నాడు, ఇటువంటి దరిద్రం కొట్టి ఏదో నా ఇంటి ముందు ఉన్నాడు ఇంటని. కానీ ఇప్పుడు దరిద్రం అనేది ధనవంతుడికి వచ్చింది, దీవెన అనేది లాజరుకు వచ్చింది. దీవెన పొందిన లాజరు దేవుని దగ్గర నుండి అబ్రహామును కూర్చున్నాడు, దరిద్రపు తెచ్చుకున్నటువంటి ధనవంతుడు అగ్ర ఏడుస్తున్నాడు. ఇదే లెక్క అప్పచెప్పడం అంటే. కాబట్టి మన జీవితాన్ని క్రమపరచుకొని జాగ్రత్తగా ఉంటూ దేవుని మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగకుండా నడుచుకున్నప్పుడే మనమందరం ధన్యులవుతాం. మన దీక్షమంలో జరిగించబడుతున్న ఈ VBS శిక్షణా తరగతులు దేవునికి ఇష్టంగా ఉండాలని, పిల్లలందరూ కూడా ఆశీర్వాదంగా ఉండాలని కోరుతున్నాను. దేవుడు మన బిడ్డలందరినీ సదాకాలం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రమునైనా దేవా, ఈ దినంలో జరిగించబడుతున్న VBS తరగతులను దీవించండి. చిన్నారులందరూ కూడా ప్రభా క్రమంగా వచ్చి ఈ సండే స్కూల్ ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు తెలుసుకొని వారి జీవితాన్ని ప్రభా నీ కొరకు క్రమపరుచుకొని నీతిమంతులుగా ఉండే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సమాజ నిర్మాణానికి, దేశ నిర్మాణానికి చిన్నారులు మూల స్తంభాలుగా ఉండి, రేపటి భావి పౌరులుగా ఉండి దేశం యొక్క, సమాజం యొక్క, సంఘం యొక్క నాయకత్వం, భావి జీవితాన్ని క్రమపరుచుకొని నడిపించుకోవడానికి శిక్షణా తరగతులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు దీవించండి, ఆశ్రయించండి. సండే స్కూల్ టీచర్స్ అందరూ దీవించండి, సూపర్లు దీవించండి. వారి ద్వారా ప్రభు జరిగించుకునే సేవను మీరు అంగీకరించి వీళ్ళందరికీ ఆశీర్వాదం గ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. అబ్రహాము విధేయత దేవుని మెప్పించెను, ఇస్సాకు విధేయత లోబడుట నేర్పెను. అబ్రహాము విధేయత దేవుని మెప్పించెను, ఇస్సాకు విధేయత లోబడుట నేర్పెను. బలి అర్పణముల కంటే మాట వినుట శ్రేష్టము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. బలి అర్పణముల కంటే మాట వినుట శ్రేష్టము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మా చిన్ని హృదయాలను యేసుకే అర్పింతుము, మా చిన్ని హృదయాలతో యేసుకే జీవింతుము. మా చిన్ని
యోసేపు విధేయత సహనమును నేర్పెను. మోషే విధేయత సాత్వికము నేర్పెను. యోసేపు విధేయత సహనమును నేర్పెను. మోషే విధేయత సాత్వికము నేర్పెను. తగ్గించుకొను వారు హెచ్చింపు పొందెదరు. వాక్యమునకు విధేయత మనకు ఆశీర్వాదం. తగ్గించుకొను వారు హెచ్చింపు పొందెదరు. వాక్యమునకు విధేయత మనకు ఆశీర్వాదం. మా చిన్ని హృదయాలను యేసుకే అర్పింతుము. మా చిన్ని హృదయాలతో యేసుకే జీవింతుము. మా చిన్ని హృదయాలను యేసుకే అర్పింతుము. మా చిన్ని హృదయాలతో యేసుకే జీవింతుము. మా మాటల్లో మా పాటల్లో మా ప్రతి పలుకు యేసుకే. మా మాటల్లో మా పాటల్లో మా ప్రతి పలుకు యేసుకే. లా 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 లా. హలో పిల్లలు, ఈరోజు మన మధ్యలోకి చిన్న తమ్ముడు వచ్చాడు. మరి తమ్ముడు పేరు ఏంటి అడుగుదామా? హలో, అందరికి వందనాలు చెప్పు. అందరికి వందనాలు చెప్పు. అందరికి వందనాలు. అందరికి వందనాలు చెప్పు. అందరికి దినాలు. ఏయ్, దినాలేంటి? అదే అంకుల్, ఈ రోజు మంచి దినం కదా, అందుకే. ఓకే ఓకే, ఈరోజు మంచి దినమనా? సరే, నీ పేరేంటి? నా పేరు చెర్రీ. ఓ చెర్రీ, చాలా మంచి కదా పేరు కదా పిల్లలు. ఓకే చెర్రీ, నువ్వు మా మధ్యలోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి నువ్వు మాకు ఏం చెప్తామని వచ్చావు? ఏంటంటే నా ఇష్టం వచ్చినట్టుగా బతుకుదాం అనుకుంటున్నా అంకుల్. ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుదాం అనుకుంటున్నావా? తప్పు కదా చెర్రీ. నీకు సంగతి తెలుసా? మరి విబిఎస్ ఆన్లైన్ ప్రోగ్రాంలో మేము ఒక చక్కటి అంశాన్ని నేర్చుకుంటున్నాం. ఏంటి అంకుల్ అది? ఏంటంటే దేవుడు ఒక రోజున ప్రతి వారిని కూడా మరి లెక్క అడుగుతాడు. ఏమని? డబ్బులా? డబ్బులు కాదు, మరి మనం చేసేటటువంటి పనులు అన్ని కూడా అడుగుతాడు. మనం అబద్ధాలు ఆడినా లేకపోతే దేవునికి ఇష్టం లేని పనులు చేసినా, ఏది చేసినా కూడా ప్రతి దాని విషయంలో మనం లెక్క అప్ప చెప్పాలి. అలాగా అంకుల్? అయితే మరి మనం దేవుని మాట వింటున్నామా లేదా అని కూడా దేవుడు చూస్తున్నాడు. అంకుల్, నేనైతే వింటాను అంకుల్. వెరీ గుడ్, మా పిల్లలందరూ కూడా వింటారు తెలుసా? అవునా? వినరు అంకుల్? వింటారు. మరి వినరని నువ్వెట్లా అనుకుంటున్నావు? అదే అంకుల్, దేవునికి భయపడే వాళ్ళైతే దేవుని మాట వింటారు, విధేయత చూపిస్తారు కదా. ఓ అట్లాగా. ఓకే చెర్రీ, మరి నువ్వెప్పుడైనా ఇట్లాంటి అనుభవం నీకుందా? అంకుల్, ఒకసారి ఏమైందంటే నేను చెప్పనా? ఓ, నీకు కూడా ఒక అనుభవం ఉందన్నమాట. ఏది చెప్పు. ఒకసారి మా ఇంటి ముందు ఒక అబ్బా అబ్బా, చందమైందిరే. పెద్ద చెట్టు ఉంది, అదేనా? అవును అంకుల్. ఆ చెట్టు ఉంటే ఏం జరిగింది? ఆ చెట్టు మీద ఒక తేనె తట్టె ఉంది. ఓ, చెట్టు మీద తేనె తట్టు ఉందా? మరి తేనె తట్టు అంటే చాలా మరి అపాయం కదా. తేనెటీగలు వేస్తే పిల్లలు అందరికి కొడతాయి కదూ. అవును అంకుల్. మరి అందుకనే తేనె తట్టు జోలికి మనం వెళ్ళకూడదు కదా. మరి నువ్వేం చేసావు? మా మమ్మీ చెప్పింది అంకుల్ అప్పటికి, అరే చెర్రీ, ఆ తేనె తట్టు జోలికి వెళ్ళకురా అని చెప్పింది అంకుల్. మమ్మీ చెప్పిందా? మరి నువ్వేం చేసావు? నేనేం చేశానంటే ఏం అయితే చూద్దాం అని వెళ్ళాను అంకుల్. అయ్యో చెర్రీ, అట్లా చేయకూడదు కదా. సరే ఏం జరిగింది? ఏం లేదు అంకుల్, ఒక రాయి తీసుకొని చూసి 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 కొట్టాను అంకుల్.
బా అయితే ఆ తేనెటీగలన్నీ లేసొచ్చి నిన్ను కుట్టాయి కాదు? ఒక్కటి కూడా కుట్టలేదు అంకుల్. అరే ఒక్కడి కూడా కుట్టలేదా? ఎందుకు కుట్టలేదు? రాయి తగలేదు అంకుల్. అరే రాయి తగలలేదా? మరి రాయి తగలకుండా తేనెటీగలు లేవవు కదా చెర్రీ, మరేం చేసావు? ఇంకో రాయి తీసుకున్నా అంకుల్. బా ఇంకో రాయి తీసుకొని చూసి 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 మళ్ళీ కుట్టాను అంకుల్. అమ్మా మళ్ళీ కుట్టావా? ఈసారి గ్యారెంటీగా నిన్ను ఆ ఈగలన్నీ కుట్టుంటాయి. ఒక్కటి కూడా కుట్టలేదు. ఇక్కడ కూడా కుట్టలేదా? ఎందుకు? రాయి తగలేదు. ఓ అదే ఆ సంగతి. అప్పుడు ఏం చేశానంటే ఏం చేసావు? ముచ్చంగా మూడోసారి రాయి తీసుకొని కొట్టాను. అయితే రాయి తగలలేదు. తగిలింది. తగిలిందా? అయితే తేనెటీగలు బాగా కుట్టుంటాయి కదా? ఒక్కడి కూడా కుట్టలేదు. అయ్యో చెర్రీ ఇట్లాంటి ముచ్చటి చెప్పబాకు. ఇందాకడంటే రాయి తగలలేదు కాబట్టి ఈగలు కుట్టలేదు, ఇప్పుడు గ్యారెంటీగా నిన్ను కుట్టుంటాయి కదా? లేదనుకోలు, నన్ను కుట్టలేదు. ఎందుకు కుట్టలేదబ్బా? ఎందుకంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ మమ్మీ అని మా మమ్మీ వెనక దాక్కుంటే ఆ తీగలన్నీ కూడా ఆ మమ్మీని కొట్టేసినాయి అంకుల్. అయ్యో ఎంత పని చేసావు చెర్రీ. అవునంకుల్, అవన్నీ కూడా ఆ మమ్మీని కొడితే మా మమ్మీని హాస్పిటల్లో పెట్టారు అంకుల్. అయ్యో అయితే మీ మమ్మీ నిన్ను ఏమన్నది? అంకుల్ మా మమ్మీ చాలా మంచిది అంకుల్. ఎందుకు? ఎందుకంటే నన్ను ఒక్క మాట కూడా అనలేదు అంకుల్. అరే చెర్రీ, ఇంకోసారి ఎప్పుడు కూడా ఇట్లాంటి చెయ్యొద్దురా అని మాత్రమే అన్నది అంకుల్. చూసావా చెర్రీ, మరి నువ్వేమనుకున్నావు? నేనేమనుకున్నా అంటే అయ్యో మా మమ్మీ చెప్పిన మాట ముందే వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకున్నాను అంకుల్. చూసావా, అనుకు అయిపోయిన తర్వాత ఏమనుకున్న లాభం లేదు. అందుకనే ముందే మనము జాగ్రత్త పడాలి చెర్రీ. అవునంకుల్, అందుకనే ఆ రోజు నుంచి మరి పెద్దలు చెప్పిన మాట, అమ్మి డాడీ చెప్పిన మాట, అక్క అన్న వాళ్ళు చెప్పిన మాట వింటూ వస్తున్నా అంకుల్. బా చెర్రీ అంత మంచోడు కదా, మరి పెద్దల మాట వింటున్నాడట. మరి యేసయ్య మాట వింటున్నావా? యేసయ్య మాట కూడా వింటున్నా అంకుల్. యేసయ్య ఎలా చెప్తే అలా చేస్తున్నాను. రోజు బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, రోజు దేవుని బిడ్డలతో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. అబ్బా ఎంత చెర్రీ మంచోడు కదా. మరి చెర్రీకి అందరం కూడా చప్పట్లు కొడదామా? ఎందుకనంటే చెర్రీ మరి దేవునికి విధేయత చూపిస్తున్నాడు, అలాగే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నాడు. మరి మనం కూడా ఆ విధంగా ఉంటే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు కదా చెర్రీ? అవును అంకుల్. పిల్లలు మీరు కూడా మమ్మీ డాడీ చెప్పిన మాట వింటూ, అలాగే యేసయ్య చెప్పిన మాట కూడా వింటూ ఆయన చెప్పినట్లు చేయండి, ఓకేనా? పిల్లలు అలాగుంటారు కదా. మరి ఆ విధంగా నడుచుకోవడానికి మరి ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. పిల్లలు, ఇప్పుడు మనం కంటక వాక్యాన్ని నేర్చుకుందామా? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నా వెనక చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. వచ్చిందా? హలో పిల్లలు, మరి దేవుడు చెప్పిన మాట వినకుండా చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. యేసయ్యకి ఆయన చెప్పినప్పుడు వింటే ఎంత సంతోషమో. దేవుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆయన చేసిన సృష్టి అంతటిని చూసి అంతా కూడా మంచిగా జరిగింది అని చెప్పేసి మరి దేవుడు చెప్పడం జరిగింది. ఆదాంని, హవ్వని, ఆ తర్వాత కయ్యేను, హేబేలు, ఈ విధంగా వారి యొక్క వంశావళి అంతా కూడా చక్కగా నడుస్తున్నటువంటి తరుణంలో ఒకసారి ఏం జరిగిందంటే ప్రజలందరూ కూడా
భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారు. మరి వ్యభిచారం ఎక్కువైపోయింది, కొట్టుకోవటం ఎక్కువైపోయింది, దేవుని లెక్క చేయట్లేదు, దేవుని మాట వినట్లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తున్నారు. అప్పుడు యేసయ్య ఏమనుకున్నాడో తెలుసా? అయ్యో, ఎందుకబ్బా నేను ఈ సృష్టిని తయారు చేశాను అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డాడు. అంతేకాదు పిల్లలు, ఏమనుకున్నాడో తెలుసా? మరి 40 రోజులు పెద్ద వర్షం రప్పిస్తాను అని అనుకున్నాడు. సరే, ఎవరన్నా ఒక్కళ్ళన్నా మంచోళ్ళు ఉంటారా అని చెప్పేసి చూసినప్పుడు వెతికితే ఒక్క ఆయన మాత్రమే నీతిమంతుడని, నిందారహితుడని, మంచివాడని చెప్పేసి మరి కనుగొనడం జరిగింది. ఆయన ఎవరో, మరి ఆయనకు సంబంధించినటువంటి విషయాల్ని మనం ఈ రోజున తెలుసుకోబోతున్నాం. అయితే ఈ తాతగారి దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడు, ఇదిగో మరి నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు విధేయత చూపించాలి అని చెప్పేసి అన్నప్పుడు, దేవా మీరు ఏది చెప్తే అది చేస్తాను, చెప్పండి అని చెప్పేసి ఆ తాతగారు కూడా అంటం జరిగింది. అప్పుడు దేవుడు ఒక పెద్ద లెక్క ఇచ్చాడు పిల్లలు. మరి ఒక ఓడ తయారు చేయమన్నాడు. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరలు ఎత్తు గలదై ఉండవలెను అని చెప్పాడు. ఆ ఓడకి కిటికీ చేసి పైనుండి ఇదిగో ఈ విధంగా ముగించాలి అని చెప్పటం జరిగింది. 2వ అంతస్తు, 3వ అంతస్తు కూడా దీనికి ఉండాలని చెప్పగానే వెంటనే ఆ యొక్క తాతగారు, దేవా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అని చెప్పాడు. అంతేకాదు దేవుడు చెప్పాడు, ఈ ఓడ ఎందుకు అనంటే నేను 40 రోజులు ఒక పెద్ద వర్షం రప్పించబోతున్నాను, కాబట్టి ఈ ఓడ మరి ఎవరైతే నన్ను అంగీకరించి నా మాట వింటారో వాళ్ళని రక్షించబోతుంది అని చెప్పగానే వెంటనే ఈ యొక్క తాతగారు ఒప్పేసుకొని మరి ఓడ చేయటం మొదలుపెట్టాడు. ఆయనకి 3 కుమారులు ఉన్నారు. వాళ్ళు షేము, హాము, యాపేతు అనేటటువంటి వాళ్ళు. మరి వాళ్ళ 3 కోడళ్ళు కూడా ఉన్నారు. ఆయన భార్య, మొత్తం 8 మంది. ఈ 8 మంది కలిసి ఆ ఓడను తయారు చేయటం మొదలుపెట్టారు. ఆ ఓడను ఆ విధంగా తయారు చేస్తూ మరి అడవికి వెళ్ళాలి, ఆ చెట్లన్నీ కూడా చక్కగా కొయ్యాలి, దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక మంచి ఆకారాన్ని తీసుకొని రావాలి. ఆ విధంగా దేవుడు చెప్పినటువంటి లెక్క ప్రకారము ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తూ వాళ్ళు అందరికీ కూడా చెప్పారు పిల్లలు. ఏమని చెప్పారు తెలుసా? ఇదిగో మరి దేవుడు మాకు ఈ విషయాన్ని చెప్పాడు, ఎవరైతే ఆయన మాట విని ఆయనకి విధేయత చూపిస్తారో వాళ్ళు ఈ ఓడలో ఉండి వాళ్ళు వారి ప్రాణాన్ని రక్షించుకోవచ్చు అని చెప్పారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క తాతగారిని చూసి హేళన చేశారు. అబ్బో, ఈయనే బ్రతుకుతాడు, ఈయనే మరి ఈ భూమి మీద ఉంటాడు, మేమెవరం ఉండం, ఏదో వర్షం వస్తుందంట, మమ్మల్ని అందరినీ కూడా ముంచేస్తుందంట అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నారు పిల్లలు. ఈ ఓడ అంతా కట్టడానికి ఎంతకాలం జరిగిందో తెలుసా? దాదాపుగా 120 సంవత్సరాలు ఈ తాతగారు, ఆయన కుటుంబం మరి ఆ యొక్క చెక్కలు తీసుకొచ్చి దాన్ని తయారు చేసి దానికి కీలు పూసి ఈ విధంగా ఆ ఓడ అంతా కూడా తయారు చేయటం జరిగింది. ఈ ఓడ తయారు చేసిన 120 సంవత్సరాలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చెప్పారు, దేవుని మాట మనం వినాలని, మరి దేవునికి మనం విధేయత చూపించాలని. ఇదిగో ఎవరైతే ఆయన మాట విని విధేయత చూపిస్తారో వారి యొక్క ఓడలోకి వస్తే వారు రక్షించబడతారని చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి ఏ మనుష్యులు కూడా ఈయన మాటని లెక్క చేయలేదు. అసలు ఏ విషయంలో కూడా వాళ్ళు భయపడినట్లుగా లేదు. ఇంకా ఏం చేశారో తెలుసా పిల్లలు? వారు చేసేటటువంటి పాపాన్ని ఇంకా ఎక్కువగా చేయటం మొదలుపెట్టారు, దేవునికి వ్యతిరేకంగా చేయటం మొదలుపెట్టారు. మరి ఆ విధంగా వాళ్ళు దేవుని యొక్క మాటని ధిక్కరించి దేవుని మాటకి విధేయత చూపించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికారు. అయితే ఏం జరిగిందంటే మరి ఈ యొక్క తాతగారు చక్కగా ఆ ఓడను తయారు చేయటమే కాదు, మరి దేవుడు చెప్పినట్లుగా ప్రతి పక్షిలో, ప్రతి జంతువులో, మరి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని, జంతువుల్ని, మరి ఆ యొక్క చిన్న చిన్న పురుగుల్ని, పక్షుల్ని అన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంటే ఒక ఆడది, ఒక మొగది ఆ విధంగా జంటగా మరి ఆ యొక్క ఓడలోకి తీసుకురావాలని చెప్పినప్పుడు మరి యొక్క తాతగారు చక్కగా అన్నిటినీ, ఏనుగులు, పులులు, సింహాలు, ఎలుగుబంటులు, అంతేకాదు చిన్న చిన్న ఎలుకలు, కుందేళ్ళు, ఈ విధంగా అన్నీ కూడా చక్కగా మరి వాటంతట అవే దేవుని మాటకు విధేయత చూపించాయి. చూశారా పిల్లలు? మరి దేవుడు చేసిన సమస్త సృష్టి కూడా దేవునికి విధేయత చూపిస్తుంటే మనిషి మాత్రము
మానవుడు మాత్రము దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. అంతేకాదు పిల్లలు, ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. ఎంతమంది దేవుడి మాట వింటున్నారు? అంతెందుకు, మీరు మీ తల్లిదండ్రుల మాటే వినరు కదా. మరి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అని తెలిసినా కూడా వాళ్ళు ఏది చెప్పినా మనం వినం, మన ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంటాం. పిల్లలు, వీటన్నిటికీ ఒక రోజున మనము లెక్క అప్పగించవలసినటువంటి మరి రోజు వస్తుంది. ఆ రోజు యేసయ్య మనల్ని అందరినీ కూడా అడుగుతాడు, ఇదిగో పలానా రోజున నువ్వు ఇలా చేసావు, మరి మీ మమ్మీ డాడీ మాట వినలేదు, మీ టీచర్ మాట వినలేదు, మీ సండే స్కూల్ అక్క మాట అన్న మాట వినలేదు అని చెప్పేసి యేసయ్య మిమ్మల్ని అడిగితే మీరు ఏమని సమాధానం చెప్తారు? అందుకే జాగ్రత్త. యేసయ్య చెప్పిన ప్రతి మాట మనం వినాలి, యేసయ్య చెప్పింది చేయాలి. అయితే ఈ తాతగారు ఏం చేశాడంటే ఆ విధంగా ఆ యొక్క జంతువుల్ని, పక్షుల్ని అన్నిటినీ కూడా ఆయన యొక్క ఓడలోకి తీసుకొని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ ఓడ తలుపులు యెహోవా దేవుడే వేసేసాడు. పిల్లలు, వేసేసిన తర్వాత ఇక వర్షం మొదలైంది. మామూలు వర్షం అనుకుంటున్నారా? మరి ఎప్పుడైనా మీరు బిందెలో ఉన్నటువంటి నీళ్ళన్నీ ఒక్కసారి మీ తల మీద పోసుకుంటే ఎలా ఉంటుంది? దాన్ని ఏమంటారంటే కుండపోత వర్షము అని అంటారు. అర్థమైందా? అంటే ఒక్కసారి తల మీద నీళ్లు పోసినట్లుగా అంత పెద్ద వర్షం రావటం జరిగింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఈ విధంగా వర్షం వస్తూనే ఉంది. పిల్లలు, ఈ రోజున ఒకవేళ మనకి ఏదైనా తుఫాన్ వచ్చి ఒక 2-3 రోజులు వర్షం వస్తే మనం ఏం చేస్తాం? అబ్బా, చాలా కష్టం కదా. అలాంటిది 40 రోజులు ఈ విధంగా వర్షం వచ్చేసేసరికల్లా అందరూ తలుపు దగ్గరికి వచ్చి తలుపు కొడతా ఉన్నారు. తలుపు తీయండి, తలుపు తీయండి, మేము లోపలికి వస్తాం, తలుపు తీయండి, తలుపు తీయండి అని అంటున్నారు. కానీ అప్పుడు వాళ్ళకి అవకాశం లేదు పిల్లలు. ఎందుకనంటే 120 సంవత్సరాలు మరి చక్కగా చెప్పినప్పుడు వినలే. కానీ ఇప్పుడు వచ్చి తలుపు తీయమంటే మరి ఎక్కడైతుంది? కాదు కదా. ఎవరు ఆ తలుపు వేసింది? దేవుడే ఆ తలుపు మూసేశాడు. చూడండి పిల్లలు, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మరి 40 రోజులు పెద్ద వర్షం వచ్చింది. ఈ రోజున లాక్డౌన్. మనకి ఎన్ని రోజులు? దాదాపుగా 2 నెలలు లాక్డౌన్. లోపలే ఉన్నాం, ఇంట్లోనే ఉన్నాం. అయినా కూడా ఉదయాన్నే వెళ్ళి మనం మరి కూరగాయలు తెచ్చుకుంటున్నాం, నిత్యావసర వస్తువులు, సరుకులు అన్నీ తెచ్చుకుంటున్నాం. ఆ రోజుల్లో అట్లాంటి పరిస్థితి లేదు పిల్లలు. లోపలే ఉండాలి వాళ్ళు. ఆ లోపలే ఉండి మరి ఆ యొక్క జంతువులన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. పిల్లలు, నిజంగా ఆ లోపల వాళ్ళకి ఏం సెల్ ఫోన్ లేవు, లేకపోతే ఏ కమ్యూనికేషన్ లేదు, ఏదీ లేదు మనలాగా. కానీ వాళ్ళు ఆ రోజులు అన్నీ ఉన్నారు. వర్షం తగ్గిపోయిన తర్వాత కూడా 150 రోజులు మరి వాళ్ళ ఆ యొక్క ఓడలోనే ఉన్నారు. ఆ తర్వాత ఒక రోజున అది అరారోతు అనేటటువంటి కొండ మీదకి వచ్చి ఆగింది. అప్పుడు మరి ఈ తాతగారు ఏం చేశాడంటే ఫస్ట్ ఒక కాకిని పంపిస్తే కాకి వెళ్ళిపోయింది, రాలేదు. కానీ ఒక పావురాన్ని పంపిస్తే వెళ్ళి చూసి వచ్చింది. ఆ యొక్క ఒలీవల మొక్కను తీసుకొని వచ్చింది, ఆకులు తీసుకొని వచ్చింది. ఆ విధంగా మరి వాళ్ళు దేవుడు చెప్పిన మాట విని విధేయత చూపించి వారి యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నారు. ఏ రోజున పిల్లలు మనం కూడా దేవుని మాట వినాలి, యేసయ్య మాట వినాలి. యేసయ్య మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. కాబట్టి బైబిల్ ప్రతిరోజు చదువుకోవాలి. యేసయ్య ఏం చెప్తున్నాడో అది చేయాలి. మరి ప్రతిరోజు కూడా ప్రార్థనలో, వాక్యంలో మనం ఎదుగుతూ యేసయ్య బిడ్డలుగా మనం ఉంటే ఒక రోజున యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య అడిగితే దానికి మనం ఏం చేయొచ్చు? చక్కగా సమాధానం చెప్పొచ్చు. యేసయ్య బిడ్డలుగా మనం ఉండాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలని మనందరం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఇదిగోండి ప్రభువా, నోవహు మీరు చెప్పిన మాట విని నాయన ఓడ కట్టి ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, మీకు విధేయత చూపించాడు. నాయన మరి ఈ రోజున మేము కూడా విధేయత చూపిస్తూ మీ బిడ్డలంగా మేము ఎదగడానికి సహాయం చేయండి, మీ వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఒక రోజున మీ సన్నిధికి వచ్చినప్పుడు మేము చక్కగా సిగ్గుపడనక్కర్లేని పనివారంగా మీ బిడ్డలంగా మరి మేము సమాధానం చెప్పగలిగే నడిపింపును మాకు దయచేయమని, మరి విధేయత చూపించడానికి కావలసిన నడిపింపును మాకు దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం నా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు. మీరు గొప్ప దేవుడు, జీవం గల దేవుడు ప్రభువా.
కోడి తన రెక్కల మాటల బిడ్డలను ఎలా భద్రపరుస్తుందో మమ్మల్ని అనుదినము కాపాడుతున్న నా తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా మరి నాయన ఈ ఆన్లైన్ పరిచయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దీన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని అడుగుచున్నాం. దీని ద్వారా పిల్లలు ఎంతో మేలు పొందుటకు సహాయం దయచేయండి. అయా ఇప్పటి వరకు పాటల ద్వారా స్టోరీ ద్వారా మీరు మహిమ పొందారు నాయన, మీకు వందనాలు. అయా మరి నోవాహు జీవితంలో జరిగినటువంటి అద్భుతాన్ని గురించి ప్రభువా మీ సన్నిధిలోకి వస్తున్నాం నాయన. నోవాహు నీ మాట విని ప్రభువా కుటుంబం అంతా రక్షణలో నడిపించబడ్డారు నా తండ్రి, నీకు వందనాలు. అయా ప్రభువా పాపంలో నుంచి నాయన విడుదల దయచేశారు అయా, మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని రక్షించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మేమును మా కుటుంబం కూడా ప్రభువా ప్రతి ఒక్కరమయ్యా మరి నిన్ను నమ్ముకొని మా జీవితాలు మీకు సమర్పించి ప్రభువా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయా మేము కూడా రక్షణ అనుభవంలో కోసం మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఆన్లైన్ ద్వారా పిల్లలు నాయన దీన్ని నేర్చుకుంటూ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు మీకు విధేయత కలిగి జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం నాయన. ఆయా ప్రభువా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయా వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీరు నేర్చుకున్న వాక్యాన్ని హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతో మంది నాయన ఈ యొక్క మరి ఈ ప్రోగ్రాం చూడలేకపోతున్న వారిని బట్టి ప్రభువా ప్రార్థిస్తున్నాం. వారు కూడా నాయన జాయిన్ అవడం సహాయం దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మెండైన దీవెనలతో ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రతి ఒక్కరం ప్రభువా మీరు నిజరక్షకుడని మీరే మా దేవుడని తెలుసుకొని మీకు విధేయత కలిగి ఉండి జీవితాలు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.